హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలంగాణ ఫార్మేషన్ లేదా తెలంగాణ మూమెంట్ మీద మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా. అయితే ఫస్ట్ నుంచి మనం బేసిక్గా ఫస్ట్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేసి ఉంటాం. ఏది ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 టు 1970 నుంచి స్టార్ట్ చేసినాం. అయితే ఇప్పటివరకు మనం దగ్గర దగ్గర 59 వీడియోస్ చేసినాం. ఈ 59 వీడియోస్లో మనం ఇప్పటివరకు ఎంత కవర్ చేసినాం, ఇంకెంత కవర్ చేసింది, ఇంకా ఎంత కవర్ చేయాల్సింది ఉంది, అది నేను ఈ వీడియోలో చెప్తా. అసలు ఇంకా ఫ్యూచర్లో మనం వరకల్లా ఈ సిలబస్ ఇదంతా కంప్లీట్ చేస్తామో అది కూడా ఈ వీడియోలో చెప్పేస్తా అండి. అయితే ఫస్ట్ మనము ఏదైతే 59 వీడియోస్ చేసినాం కదా, అవన్నీ ఎంతవరకు చేసినాం? ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 టు 1970 ఏదైతే ఉందో, ఫస్ట్ సెక్షన్ ఉందో, అంటే ఫస్ట్ ఫేజ్ ఉందో, అదంతా ఫినిష్ చేసినాం. కానీ అందులో కొన్ని టాపిక్స్ మనం కవర్ చేయలేదు. అలాగని ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉన్నాయో అవి ఇంకా కవర్ చేయాల్సింది ఉంది. మరి ఎందుకు మధ్యలో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చినాం అని అంటే, ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇంకా నోటిఫికేషన్ రాలేదండి. అప్పటికి మన పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది కదా, తర్వాత కొత్త నోటిఫికేషన్ రావాల్సింది ఉండే. నేను సిలబస్ చేంజ్ అవుతుంది అనుకున్నా, అసలు ఏం చేంజ్ కాలేదు సిలబస్. పాత నోటిఫికేషన్లో సిలబస్ ఇట్లా బోల్డ్గా రాసి ఉంటే ఇట్లా సైడ్కి ఇట్లా రాసిండు సిలబస్ అని, అంతే. ఇంకా చేంజ్ ఏం లేదు. సిలబస్ మొత్తం ఒకటే. కొంచెం దగ్గర నాకు తెలిసి ఒక్క అక్షరం కూడా చేంజ్ చేయలేదు వీళ్ళు. ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఉంది. ఏదైతే ప్రీవియస్ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి సేమ్ సిలబస్లో చేంజ్ లేదు. అదొక రీజన్ ఉంటే. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ప్రిలిమ్స్లో మన తెలంగాణ మూమెంట్ లేదు. ఏదైతే ప్రిలిమ్స్లో మనకి 150 మార్క్స్కి ఎంసీక్యూస్ ఉంటాయి కదా, దానికి తెలంగాణ మూమెంట్ టాపిక్ లేదు. ఓన్లీ మెయిన్స్ 150 మార్క్స్కి సబ్జెక్టు, అంటే క్వశ్చన్ ఆన్సర్ బేసిస్లో ఉంది. ఏది తెలంగాణ మూమెంట్. ఇది నేను చెప్పేది గ్రూప్ 1కి సంబంధించి. అయితే గ్రూప్ 1లో మనకి ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో ఉంది, కాబట్టి ఇంకా టైం ఉంటుందని చెప్పేసి నేను ఫస్ట్ హిస్టరీ, కొంచెం ఎకనామీ టాపిక్స్ ఇట్లా దాని గురించి పోస్ట్ చేస్తూ ఉండే. అయితే మనకి ఇంకో ఏవేవి టాపిక్స్ ఇందులో ఫస్ట్ ఫేజ్లో డిస్కస్ చేయలేదు అని ఉంది కదా, అవి చూద్దాము. అట్లా మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎక్కడ స్టాప్ చేసినా, ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే బెటర్ అని. అయితే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ యూనిట్లో మనం పీపుల్ ఆఫ్ తెలంగాణ, ఫేర్స్, ఫెస్టివల్స్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, డైలెక్ట్స్, లాంగ్వేజెస్, ఇవి డిస్కస్ చేయలేదు. ఇవి ఎందుకు చేయలేదంటే, ఇంకా లాస్ట్లో చేయొచ్చు అని చెప్పేసి, ఇది ఒక ఇండిపెండెంట్ టాపిక్, లాస్ట్లో చేయొచ్చని. ఇంకొకటి, హిస్టరీ ఏదైతే ఉందో, హిస్టరీ హైదరాబాద్కి సంబంధించిన, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్కి సంబంధించిన కొంచెం హిస్టరీ మనం తెలంగాణ హిస్టరీలో కవర్ చేస్తాం. అది చేసినాక ఈ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఈ కాన్సెప్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను అది డిస్కస్ చేయలేదు. ఏది ఫస్ట్ యూనిట్లో. థర్డ్ యూనిట్లో ఈ పోస్ట్ 1970 డెవలప్మెంట్ సినారియో, అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ ఒకటే టాపిక్. పోస్ట్ 1970 డెవలప్మెంట్ సినారియో ఫస్ట్ ఫేజ్లో, అంటే 1948 టు 1970 ఫేజ్లో ఎందుకు ఉందో అది దేవుడికి కూడా తెలీదు. ఫస్ట్ నోటిఫికేషన్లో ఇది ఉంది, సరే ఏదో మిస్టేక్ అయింది అనుకుంటే ఓకే. కానీ వీళ్ళు సెకండ్ నోటిఫికేషన్లో, ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా పోస్ట్ 1970ని ఫస్ట్ ఫేజ్లోనే పెట్టిండ్రు. నాకు అసలు అర్థం కాలేదు. కానీ ఇది మనం తర్వాత డిస్కస్ చేస్తేనే బెటర్. ఏదైతే మొబిలైజేషనల్ ఫేజ్, టువర్డ్స్ ఫార్మేషన్ అని ఆ ఫేజెస్ ఉన్నాయి కదా, అవి చేస్తున్నప్పుడు ఇవి చేస్తే బెటర్. ఎందుకంటే పోస్ట్ 1970 డెవలప్మెంట్ సినారియో కదా మనం ఓవరాల్ చూడాల్సింది. ఓవరాల్ అగ్రికల్చర్కి, ఇరిగేషన్కి, పవర్కి సంబంధించి ఓవరాల్ మనం ఏదైతే 57-58 ఇయర్స్ జరిగిన తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ మూమెంట్ గురించి ఆ మొత్తం మనం డిస్కస్ చేస్తే అప్పుడు బెటర్ ఉంటుంది. మనం ఏదో ఫస్ట్లోనే డిస్కస్ చేస్తే మనకి ఏం అర్థం కాదు, దానికి రిలవెన్స్ కూడా ఉండదు. అయితే ఇంకొక టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా 60th ఎపిసోడ్ దీని మీద చేయాలి. రూల్ ఆఫ్ ఇంటలెక్చువల్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఇన్ జై తెలంగాణ మూమెంట్. కానీ ఏమైందంటే, నేను ఎక్కడ చూసినా, ఏ బుక్లో చూసినా క్లియర్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదండి.
క్లియర్గా దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. మనం కొంచెం ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయొచ్చు ఉన్న టాపిక్స్ ఉన్న బుక్స్ నుంచి, కానీ స్పెసిఫిక్గా ఏ బుక్లో మెన్షన్ చేసలేదు. ఒకవేళ ఎవరికైనా దీని గురించి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఒక స్టాండర్డ్ బుక్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు నాతో షేర్ చేయండి ఇది, ఓకేనా? అందుకే ఇది ఆపుంటి, ఇది మనకి ఎందుకు కొంచెం క్లారిటీ వచ్చినాక చేస్తే బెటర్ అని చెప్పేసి ఇది ఆపిన. ఇది యూనిట్ 4లో ఉందన్నమాట. అయితే ఓకే కదా, ఫైన్ కదా. అయితే మనం ఎక్కడి వరకు చేసినాం? ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఫస్ట్ 5 యూనిట్స్ ఉంటాయి కదా, దీనికి 5 యూనిట్స్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఈ 6th యూనిట్ నుంచి స్టార్ట్ చేస్తాం అన్నట్టు. అయితే మీరు వరీ కావద్దు, ఏంటంటే అసలు ప్రిలిమ్స్ ముందే అయిపోవాలి అని అనుకోకండి. నేను ట్రై చేస్తా ప్రిలిమ్స్ ముందు కంప్లీట్ చేయడానికి, బట్ ఇది మెయిన్స్ టాపిక్ కాబట్టి కొంచెం నెమ్మదిగానే, అంటే సైమల్టేనియస్గానే చూద్దాం. వేరే హిస్టరీ ఎకనామీ టాపిక్స్తో పాటు ఇది నేను వీలైనప్పుడల్లా ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటా. ఏది మన సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, ఫర్దర్గా డిస్కస్ చేస్తూ ఉందాం. అన్ని టాపిక్స్ అయితే నేను గ్యారంటీ ఇస్తున్నా, ఫినిష్ అయితే చేద్దాం. మన మెయిన్స్ ఎగ్జామ్ ముందైతే ఐ విల్ ట్రై టు కంప్లీట్ దట్. ఇదండి అప్డేట్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫ్యూ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, మనము దగ్గర ఫస్ట్ ఒక 10-15 వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఏది తెలంగాణ ఫార్మేషన్ మీద. అవి బేసిక్గా నాకు అంత ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దోస్ వీడియోస్ అండి. అంటే ఇట్ డజంట్ మీన్ దే ఆర్ రాంగ్, అవి రాంగ్ అని కాదు. ఆ ఇన్ఫర్మేషన్, ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ డేటా కానీ ఎవ్రీథింగ్ అంతా కరెక్టే. బట్ నాకేమనిపించింది అంటే ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ బెటర్ అని అనిపించింది. సో మీరేం చేయండి అంటే ఫస్ట్ ఆ ఫ్యూ వీడియోస్ ఏదైతే 10-15 వీడియోస్ ఉన్నాయో వాటిని ఇంటూ 2 స్పీడ్లో ఫినిష్ చేయండి. ఇంకోటి వాటికి సంబంధించిన ఏదైతే నోట్స్ అవి ఉన్నాయో నేను ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. కొన్ని వీక్స్ టైం పడుతుందండి, కొన్ని వీక్స్లో ఇది చేస్తా. ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి. ఈ కొద్ది టాపిక్స్ ఏవైతే నేను నోట్స్ అవి షేర్ చేయలేదో ఈ పీడిఎఫ్స్ ఖచ్చితంగా షేర్ చేస్తా కొద్ది రోజుల్లో. ఇంకోటి పాసిబుల్ ఈ ఫస్ట్ ఫ్యూ టాపిక్స్కి ఏదైతే ఫస్ట్ ఫ్యూ వీడియోస్ ఉన్నాయో నేను మళ్ళీ ట్రై చేస్తా వీడియో చేయడానికి, కానీ అది లాస్ట్లో ట్రై చేద్దాం. ముందైతే మనం సిలబస్ ఫినిష్ చేసుకుంటే బెటర్ కదా, అందుకని. సో అంటే ఈ టైం ఫ్రేమ్లో మీరు ఏం చేయండి అంటే, ఇంకోటి నేను ఆన్సర్ రైటింగ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నాను. మీకు వీలైతే టెలిగ్రామ్ ఛానల్ చూడండి, అందులో అప్డేట్ చేస్తాను. మీకు వీలైనప్పుడు ఆన్సర్స్ రాసుకోవడం, ఆన్సర్స్ అక్కడ చూడండి. అదండి, ఫైనల్లీ మనం మొబిలైజేషన్ ఫేజ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ నేను చెప్పినట్టు ఐదర్ ప్రిలిమ్స్ ముందు ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే బట్ మెయిన్స్ ముందు వరకు అయితే ఖచ్చితంగా విల్ ఫినిష్ ద టోటల్ సిలబస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కావచ్చు, తెలంగాణ మూమెంట్ కావచ్చు. అదండి, మీకు ఏమన్నా క్వశ్చన్స్, ఏమన్నా సజెషన్స్, ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరైతే వరీ కావద్దు, అన్ని వీడియోస్ చేస్తా. ఏది తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ మూమెంట్ మీద అన్ని వీడియోస్ అండ్ నోట్స్ కూడా నేను మెయిన్స్ ముందు అయితే ఖచ్చితంగా పెడతా. ప్రిలిమ్స్ ముందు వరకు అయితే ట్రై చేస్తా, కానీ మెయిన్స్ ముందు వరకు అయితే ఖచ్చితంగా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా. అదండి, మీకు ఎనీ ఫర్దర్ ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీకు ఎనీ క్వశ్చన్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి. అదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ అండి.